హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 21 గురువారం తిథి నాడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున సింహరాశి వారి జాతకులు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు కావున నూతన ప్రయత్నాలు ఏమీ మొదలు పెట్టవద్దు. పొగ త్రాగడం మానేయండి. ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టబోతుంది. అనారోగ్య సమస్యల వలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. ఈ రోజున మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మరచిపోతుంది కదా. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో మిమ్మల్ని తీసుకొస్తారు. మీకు సన్నిహితంగా ఉండేవారు మీ యొక్క మూడ్ ని మార్చడానికి చాలా తాపత్రయపడతారు. ఈ రోజున మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడాను సలహాలు సూచనలు ఇస్తారు. ఆ సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగండి. ఆలస్యంగా మీరు ఇంటి నుండి ఈ రోజున బయటకు వెళ్తారు. తత్ఫలితంగా కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. కావున ఉదయాన్నే నిద్రలేచి త్వరితగతిన మొదలు పెట్టండి మీ యొక్క పని ప్రయాణాన్ని. మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజున చాలా వరకు కూడా తోడ్పాటును అందిస్తారు. మీ యొక్క దినచర్యలో వారి యొక్క సహాయ సహకారాలు ఈ రోజున మరువలేనివని చెప్పాలి. మీ యొక్క పని చాలా వరకు కూడాను వారే పూర్తి చేస్తారు. వారి యొక్క ప్రోత్సాహకంతో ఈ రోజున ఒక పని కూడాను మీరు ఆ యొక్క పనిలో అంతులేని విధంగా ఆర్థిక పురోగతిని కూడా చూడబోతున్నారు. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ కొన్నిసార్లు ఇబ్బందులు కలగచేస్తాయి ఈ అవకాశాలే. కావున మీరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే గనక జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకుంటే సానుకూల ఫలితాలు దక్కుతాయి. ఈ రోజున ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడడానికి బలమైన ఆర్థిక పరిస్థితి కోసం మనోధైర్యం కోసం రావి చెట్టు యొక్క నీడలో నిలబడి నీరు, చక్కెర, నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మొదట్లో ఒక ఇనుప పాత్ర నుండి పొయ్యాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మనోధైర్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మార్చి 21వ తేదీ గురువారం నాడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఈ విధంగానే ఉండబోతున్నాయి. ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.